చూస్తున్నారు, అసెంబ్లీ ఫాలో అవుతున్నారా? అవుతున్నాం. ఎలా నడుస్తుంది అంటే చర్చలు ఎలా నడుస్తున్నాయి? అసలు సభ చాలా హుందాగా నడుస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? ఏం చెప్తారు? నాకు తెలిసి నేను 2009 నుంచి రాజకీయాల్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నాను. అంతకుముందు కూడా అసెంబ్లీ చూశాను. ఆ 2019కి ముందు కొంత ప్రతిపక్షం అది ఇది వైషమ్యాలతో ఇదిగా ఉండేవాళ్ళు. కానీ 2019 నుంచి 24 వరకు అసెంబ్లీ అనేది ఒక అనొచ్చలేదో మళ్ళీ దీన్ని వర్డ్గా చేపల మార్కెట్ కన్నా దారుణంగా చేశారు. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాటలు. అది ఒక అసెంబ్లీ ఒక దేవాలయం అనే పద్ధతి కూడా మర్చిపోయి రోడ్డు మీద పనికిమాలిన సన్నాసులందరూ ఒక చోట చేరి అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి బూతులతో మాట్లాడి ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ 2024 తర్వాత అసెంబ్లీ అంటే ఒక పద్ధతి, అన్పార్లమెంటరీ ఓడు ఒక్కడు కూడా లేకుండా ఉన్న సమయంలో ఎంత సమయం అయితే అసెంబ్లీలో ఉంటున్నారో అందులో 99% ప్రజలకు ఏం చేయాలి, ఎలా ఫైట్ చేయాలనే ఆలోచనే తప్ప వాడిని తిడదాం వీడిని తిడదాం అనే ఆలోచన లేకుండా, ఆ టైం వేస్ట్ చేయకుండా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా నిజంగా అసెంబ్లీ అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది అసెంబ్లీ అంటే ప్రజలకు మనం ఏం చేయాలని ఆలోచించాల్సిన దేవాలయం అది. ఆ దేవాలయంలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రోజులు పోయినాయి. ఇప్పుడు నిజంగా అసెంబ్లీ అనేది స్వచ్ఛమైన దేవాలయం లాగా హుందాగా నడుస్తుంది. అంటే ఇదే పవిత్రమైన అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద గళమెత్తాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, సేవ్ డెమోక్రసీ అని చెప్పి ఢిల్లీ వెళ్ళి అక్కడ నిరసన దీక్ష చేపట్టడం అనేది ఎలా చూడొచ్చు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ ఖర్చులతో అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వ ఖర్చులతో అయినా సరే ఆయన ఒక పిచ్చాసుపత్రిలో మానసిక వైద్యులకు ఎవరికైనా చూపిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే పోతే పోయింది, అలాగే ఇంత లాస్ అయింది దాని వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్కి ఇంత లాస్ అయింది. ఆ లాసులు ఇంకొద్దిగా లాస్ అనుకుంటాం మనం ప్రభుత్వ ఖర్చులతో. ఎందుకంటే నీకు ప్రజా సమస్యల మీద ఇంత జరిగింది, ఇంత లాస్ జరిగింది, అంత లాస్ జరిగింది ఢిల్లీలో వెళ్ళవుతాడు. నిజంగా అంత అన్యాయం జరిగితే నువ్వు అసెంబ్లీలోకి వచ్చి ఫైట్ చేయి. అసెంబ్లీలో ఫైట్ చేయకుండా అసెంబ్లీకి వస్తే ఎక్కడ నీ బాధారం మొత్తం బయటపడుద్దు అని తప్పించుకోవడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళావు. అసెంబ్లీ సెషన్ అయిపోయాక ఢిల్లీ వెళ్ళొచ్చుగా, లేదా అసెంబ్లీ సెషన్ ముందు ఢిల్లీ వెళ్ళొచ్చుగా. సెషన్ జరుగుతున్నప్పుడు ఢిల్లీ నువ్వు నీకు సమస్యల మీద పోరాటానికి ఆలోచన లేదు. ఎంతసేపు మళ్ళీ నువ్వు ఎలా వెలివేట్ అవ్వాలి, ఎలా వెళ్ళాలన్న ఆలోచనతోనే బోటకపు అబద్ధపు ప్రచారాలతో ఢిల్లీలో ఫైట్ చేస్తున్నాడు. నిజంగా ప్రజా సమస్యలు మీకు గడమెత్తితే జనాల్లోకి రావాలి, లేదా అసెంబ్లీకి రావాలి. ఈ రెండు చోట్ల కాకుండా మనకు అసలు తెలుగు వాళ్ళకి సంబంధం లేకుండా ఢిల్లీలో ఏది జరిగితే ఏం జరుగుతుందో అక్కడ జరిగితే న్యాయం జరుగుతుందా? నువ్వు నిజంగా 36 హత్యలు జరిగాయని చెప్పి ఢిల్లీలో మాట్లాడావు. 36 హత్యలు ఎక్కడ జరిగినాయి, ఎవరు జరిగింది, పేర్లు వివరాలు ఉంటాయిగా. ఇవాళ ఒక హత్య జరిగితే అన్నీ మీడియా కన్నా ఫాస్ట్గా సోషల్ మీడియా ఉందిగా, వస్తుందిగా. అవన్నీ పెట్టి కేసు ఫైల్ చేయి. హైకోర్టులోనో ఇక్కడ మా జిల్లా కోర్టులోనో ఎక్కడో కేసు ఫైల్ చేసి హోమ్ మినిస్టర్ని నిలదీసి వీటికి ఏంటని అడిగితే దానికి నీకు ఆధారం వస్తుంది. అది నువ్వేదో నోటికి వచ్చింది కదా 36 సంఖ్య అని చెప్పేసి 36 మందిలో ఒక్క పేరు కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు. దీని మీద హోంమంత్రి డైరెక్ట్గా నేను నిలదీసింది. నువ్వు నిజంగా ప్రజల గురించి ఆలోచించడం చేయాల్సింది అది. తప్పించుకోవడానికే నువ్వు అసెంబ్లీ సెషన్ నుంచి తప్పించుకోవడానికి అతను చేస్తున్న ఒక డ్రామా. కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక పెద్ద మనిషి చేసుకొని, డిప్యూటీ సీఎం గారు పెద్ద మనిషి చేసుకొని ప్రభుత్వ ఖర్చులతోనో, లేదా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు 140 మంది అంత ఉన్నారు కదా, వాళ్ళ జీతాలు ఎంత భాగం తీసి ఆయన ఒక మానసిక వైద్యుడు చూపిస్తే కొద్దిగా పైన ఉన్నంతకాలం ఉన్నా ప్రశాంతంగా ఉంటాడు. అంటే ఆటవిక పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు కదా, ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఒక దొంగని దొంగ అంటే ఒప్పుకోడు, కానీ ఎదుటోళ్ళందరూ కూడా రాష్ట్రంలో నిజంగా ఏదో జరిగిపోతుందని భావిస్తున్నారు. ఎదుటోళ్ళందరినీ దొంగ అంటాడు, తన దొంగని ఒప్పుకోడు. కానీ మిగతా తన కంటికి మొత్తం అందరూ మంచోళ్ళు కూడా దొంగలా కనబడదు. నేను దొంగతనం చేశాను కనుక అందరూ దొంగలే అనుకుంటాడు. అలాగే తన 5 ఏళ్ల పాలనలో ఆటవిక పాలన, రాక్షస పాలన చేశాను కనుక ఇప్పుడు కూడా అదే జరుగుతుందని నువ్వు ఇక్కడ ఏదైనా ఉంటే నిజంగా జరిగింది అనుకుందాం, నీవు అన్న ప్రకారం జరిగింది అనుకుందాం. ఇక్కడ అసెంబ్లీలో ఉండి పోరాడు, కేసులు పెట్టు, చెయ్యి. కానీ ఎక్కడో ఢిల్లీకి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ పరువు తీయాలి, ఆంధ్రప్రదేశ్కి వైపు ఎవడో చూడకూడదు నువ్వెన్ని చేసినా ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేను ఒక ఇద్దరున్నంతసేపు భారతదేశం మొత్తం ఇటు చూస్తుంది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని ప్రచారాలు చేసినా ఎవరు నమ్మే స్థితిలో లేరు. అంటే గతంలో ఎప్పుడైనా విన్నారా, ఒక డిప్యూటీ సీఎం హోదాలో లేకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు తప్పు చేస్తే నన్నైనా శిక్షించండి అని చెప్పేసి ఎక్కడ ఏ సందర్భంలో వినలా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరుని మనం ఎలా చూడొచ్చు? తప్పు చేస్తే ఆ తప్పు నా వైపు ఉన్నా సరే తప్పకుండా నా మీద కూడా చర్యలు తీసుకోండి అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు?
పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ నుంచి ఒకటే మాట. పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకుండా ఏమీ లేని రోజుల్లోనే, ఒక ఎమ్మెల్యే కూడా లేని రోజుల్లోనే ప్రచారంలో తను ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టం రావాలి మనకి, అలాంటి చట్టం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వానికి బాగుంటారని అప్పుడు చెప్పాడు. అది అప్పుడు చెప్పడం కాదు, అధికారం వచ్చాక కూడా నేను తప్పు చేసినా సరే నన్ను శిక్ష పడే చట్టాలు రావాలి. అది ఎందుకన్నాడంటే అంత బలమైన చట్టాలు వస్తేనే వేల కోట్లు లక్షల కోట్లు తినేసి ప్రజల్ని హింసించి అప్పుల పాలు చేసిన వాళ్ళకు భయం పుట్టుద్ది. తద్వారా జనాలకు భరోసా వస్తుంది. ఏ నాయకుడు కూడా ఇవాళ వరకు ప్రపంచ చరిత్రలో అన్ని దేశాల్లో రాజకీయాల్లో తను నేను తప్పు చేసినా నన్ను శిక్షించండి అని చెప్పిన ఏ నాయకుడిని ఎవరినైనా అని చూపించండి. ఫస్ట్ ప్రపంచ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆ మాట చెప్పగలిగారు. దానివల్ల జనాల్లో ఏంటంటే ఇదిరా నిజమైన నాయకత్వం. నాయకుడు అంటే వెనకాల జనాలు ముందు వెళ్తుంటే వెనకాల వెళ్ళేవాడు కాదు, ముందు తను నడిచి ఆ రోడ్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ చూపించి జనాలు రమ్మనేవాడు. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అంటే ఈ 50 రోజుల పరిపాలనకి ఎన్ని మార్కులు? నేనైతే ఈ 50 రోజుల పరిపాలనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మిగతా రాష్ట్రాల రాజకీయాలు చూస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను కనుక ఈ 100కి 98% ఇస్తాను. అప్పుడే ఎలాగంటే 50 రోజులని మనం అంటున్నాం, కానీ 50 రోజుల పరిపాలనకి 5 నెలల పరిపాలన చూపిస్తున్నారు. ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఇచ్చిన హామీల్లో ఫస్ట్ నెలలోనే అమలు చేస్తున్న ప్రభుత్వాలను చూపించండి. 6 నెలలు సంవత్సరం టైం తీసుకుంటున్నారు ఎవరైనా, కానీ ఇక్కడ ఫస్ట్ నెలలోనే అన్నమాట ప్రకారం పింఛన్లు పెంచారు, రేషన్ ఇస్తున్నారు రేపు ఆగస్టు 15 నుంచి, ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 నుంచి వస్తుంది. ఇవన్నీ కాకుండా మిగతా పథకాల మీద ఎలా ఏం చేయాలని ఒక చర్చ నడుస్తుంది ముందు ఫస్ట్ రాష్ట్రంలో. తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఫస్ట్ నుంచి కూడా 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నుంచి ఉన్న విజన్. ఆ విజన్కి పవర్ తోడైంది. దానివల్ల ఏంటంటే ఇంకా జనాలకి ఏం చేయాలని ఆలోచన తప్ప వాడిని ఎలా దెబ్బేద్దాం, ఈయన ఎలా దెబ్బేద్దాం, జనాలను ఎలా దోచుకుందాం అనే ఆలోచనలు పోయినాయి. కనుక ప్రజల్లో కూడా ఇప్పుడు నేను ఈ సభ్యత్వాలు రాస్తున్నప్పటి నుంచి ఒకటి గమనించా, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలోళ్ళు వచ్చి అయ్యా మాకు జనసేన ద్వారా ప్రభుత్వం ద్వారా మాకు ఏమైనా వస్తుందా అని అడిగినప్పుడు నేను వాళ్ళకి ఇది వస్తుంది కదా, మీద వస్తుంది కదా అని చెప్తే వాళ్ళు ఒకటే అంటారు, మాకేమీ రాపోయినా పర్లేదు అయ్యా, దుర్మార్గుడి పాలన పోయింది, సో రాష్ట్ర ప్రెసిడెంట్ ఉంది, మేము రోజు వాళ్ళు టీవీ పెట్టుకుని అసెంబ్లీ మా పిల్లలతో కూర్చొని చూడగలుగుతున్నాం న్యూస్ కానీ ఏదైనా సరే. ఓన్లీ రాత్రిపూట ఈటీవీ న్యూస్ కానీ ఏదైనా చూడాలని ఇదివరకు భయపడిపోయేవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లల్ని పక్కన పెట్టుకొని చూడాలంటే. కానీ ఇవాళ ప్రశాంతంగా పిల్లల్ని పక్కన పెట్టుకుని అన్నీ చూపించి ఇది చేస్తున్నాడని చెప్పగలుగుతున్నాం అన్నారు. ఫస్ట్ 50 రోజుల్లోనే ఇన్ని పథకాలు, ఇంత రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి ఇంత ఇదిగా ఎలా ముందుకు తీసుకెళ్ళి ఎంతమంది కంపెనీలలో వస్తున్నారు, ఎన్ని పెడతా ఉంటున్నారు, పెడతారులేదు తెలుసు. ముందు మన దగ్గరికి ఆహ్వానంగా వస్తున్నారు, వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతున్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఇదే పరిపాలన ఇంకొక 1-2 సంవత్సరాలు నడిస్తే ఆ కంపెనీలన్నీ మన దగ్గరికి వచ్చి మన యువతకు ఉద్యోగాలు వచ్చి ఎవడు ఉచితాల మీదకి ఇంట్రెస్ట్, ఇప్పుడు ఉద్యోగం లేకపోతే అది నాకు ఏమొస్తుందో గవర్నమెంట్ నుంచి ఆ పథకం వస్తుంది ఈ పథకం వస్తుందా సార్, ఆయనకి నెలకు 20,000 ఉద్యోగం 15,000 ఉద్యోగం చూపించామంటే వాడు వచ్చినా రాకపోయినా ఒకటని పేరు తీసేస్తాడు. దాంతో ఆ డబ్బులు కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగించవచ్చు. ఇది మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలన. నేను నిరుద్యోగిని. ఈ నిరుద్యోగికి కావాల్సింది ఏంటంటే ఉద్యోగం కావాలి అంటే బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ అంటే నాకు నచ్చిన అంశం ఏంటంటే నిర్మలా సీతారామన్ మేడం గారు బడ్జెట్ మాత్రం ఎక్సలెంట్ పెట్టారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇటు ప్రకాశం అవని ఎటైనా వండర్ఫుల్ పెట్టారు సార్, వండర్ఫుల్గా ఉంది. అది కాకుండా ఇప్పుడు మనం నన్ను బడ్జెట్లో అత్తుకున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే వెనకబడి ఉన్నాయో జిల్లాలు, మా ఉత్తరాంధ్ర అవని, ప్రకాశం అవని, రాయలసీమ అవని, దాని గురించి దాని డెవలప్మెంట్ కోసం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా సార్ ఆ నిధులు. అదే నాకు సంతోషమైనది. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించడం అనేది ఎలా చూడచ్చు? అది అభివృద్ధికి ఒక ముందు బాటగా సార్. అంటే ఇంతకుముందు ఉంది చేద్దామని అది అభివృద్ధిని పక్కన పెట్టేశారు. పక్కన పెడితే ఇప్పుడు ఏంటి వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్పుడు 3 రాజధానులు అన్నారు సార్. ఒక రాజధాని పెట్టుకున్నా మన ఆంధ్రప్రదేశ్కి పలానా రాజధాని ఉంది, పలాంది ఉందని చెప్పుకోవచ్చు సార్. అసలు ఏమీ లేదు సార్. ఇప్పుడు ఏదో ఒకటి ఉంది అమరావతి, ఎలాగోలాగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఇది ఒక ముందు బాటగా తీసుకోవచ్చు సార్. ఇప్పుడు వైజాగ్ చేస్తానంట సార్. వైజాగ్ ఏముంది సార్, వైజాగ్ బీచ్ ఉన్నాయి, అవి అన్నీ ఉన్నాయి సార్. అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ కదా సార్. ఇప్పుడు ఏముంది ఇక్కడ విజయవాడ చెప్పుకుంటున్న కృష్ణా నది, లేదంటే కనకదుర్గ అమ్మవారు, ఇంకేముంది ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ అనుకో పెట్టుబడులు కూడా వస్తాయి సార్. దాంతోపాటు నిరుద్యోగులు కూడా ఎక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ ఇలా డెవలప్ అయ్యిందని వాళ్ళు కూడా చెప్పుకొని ఆంధ్రప్రదేశ్ రావడానికి ఒక ముందు బాట
అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఈ రోజున అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేపట్టడం అలా చూడొచ్చు. అసలు యూత్ ఏమనుకుంటున్నారు మెయిన్ దీని గురించి? యూత్ అంటే సార్ మేము మా దీని నుంచి ఆలోచించాలి. వీళ్ళు రాజకీయ పరంగా ఎలా అయినా ఉన్నాయి సార్. నేను చెప్పేది ఒకటే, మా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నిరుద్యోగత ఉందో ఆ నిరుద్యోగతను పోగొట్టి ఉద్యోగాలు పలానా ఇన్ని పెట్టాము మీరు చేసుకున్నా అనే మాట ఉంటే బాగుండు. ఉద్యోగాలు లేవు సార్. ఎన్ని పథకాలు ఇస్తేం సార్ పథకాలు ఇచ్చినే మొద్దు చేయడం తప్పించి ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి టైంలో ఉద్యోగాలు ఇవ్వలేదా? వాలంటీరు ఉపాధి కల్పన కానివ్వండి, లేకపోతే సచివాలయాల్లో సెక్రటరీ పోస్టులు కానివ్వండి, ఆయన ఉపాధి కల్పన చేశారు కదా. చేశారు కాదనట్లా. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు కొన్ని పెట్టాము, కొన్నితో నిరుద్యోగత ఆగిపోతుందా? ఆగట్లేదు. వస్తూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, అలా నిరుద్యోగత కూడా పెరుగుతుంది సార్. దాంతోపాటు నువ్వు ఉద్యోగాలు పెట్టుకో. పథకాలు ఎవరికి కాదు సార్. ఇప్పుడు పథకాలు చూస్తే ఎవరికి సార్? వాళ్ళు ముద్దుబాయి పథకాలు ఇస్తాడని ఇంటి దగ్గర కూర్చోడం అలవాటు చేసుకుంటాడు. అదే ఇప్పుడు నువ్వు పలానా ఉద్యోగం పెట్టావనుకో, నాలాంటి వాడు అక్కడ ఇంకా ఇన్స్టిట్యూట్లు కానీ చదువుకుంటారు సార్. అది డెవలప్మెంట్కి, విద్యార్థుల డెవలప్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈ ప్రభుత్వానికి ఎంప్లాయ్మెంట్ కల్పనకి ఏం చేయాలి, ఎలాంటి అంశాల మీద ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి? ఎలాంటి అంశం అంటే వాళ్ళకి తెలుసు సార్, మాకంటే సీనియర్లు. ఎందుకంటే అంటే మనకంటే సీనియర్స్ అంటే ఇప్పుడు ఎలా అయితే నిరుద్యోగత ఉందో ఆ నిరుద్యోగతను పోగొట్టడానికి ఇప్పుడు పెడతానన్నారు అప్పుడు ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు మళ్ళీ ప్రవేశపెట్టి నిరుద్యోగతని కొంత శాతం తగ్గిస్తే అది సంతోషకరమైన విషయం సార్. ఇంకా నేను కోరుకునేది లేదు సార్. నేను BA SRR కాలేజ్, BA EHP హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్. ఎస్ సార్, కంప్లీటెడ్ సార్. జాబ్ సెర్చింగ్ అంటే ఇప్పుడు శ్రీధర్ ఉంది కదా సార్, ఆ కోచింగ్ సెంటర్లో RRB గ్రూప్ తీసుకున్నా సార్ కోచింగ్. ఎస్ సార్. నోటిఫికేషన్లో ఇంకా మనకు తెలియదు సార్. పడతారంటే ఆగస్టులో అంటున్నారు సార్. వచ్చే నెలే కదా. మీరు కూడా మెగా డిఎస్సీకి అప్లై చేశారా? మెగా డిఎస్సీ నేను అప్లై చేయలేదు సార్. అంటే అప్పటికి ఆ డిగ్రీ అయిపోతుంది, సర్టిఫికేట్లు ఉన్నాయి సార్. సార్ నేను డెవలప్ అయిపోయినా ఒకవేళ నేను పెట్టుకోలేదన్నా వేరే వాళ్ళు పెట్టుకున్నా సంతోషకరం సార్. అసలు వదిలేరలేదు, అది మనకి ఇది వదలాలంటావు. వదలాలి సార్ ఎలా అయినా. ఫైనల్గా ఈ 50 రోజుల పరిపాలనకి ఎన్ని మార్కులు? ఐ థింక్ పర్లేదు సార్, ఒక 75%. 75% అండి. 75.